ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం. 2 Samuel chapter 17 and verse 10. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షము వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలందరూ ఎరుగుదురు. For all Israel knoweth that thy father is a mighty man, and they which be with him are a violent men. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి మనమందరూ క్షేమంగా ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. పిల్లరా, ఇక్కడ దావీదు యొక్క అనుభవాలు, దావీదు యొక్క జీవితం గురించి మనం నేర్చుకుంటున్నాం. దావీదు యొక్క హృదయము దేవునికి అనుసంధానమైనది అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యంను ధ్యానించుకుందాం. ఇక్కడ అబ్షలోము మరి తండ్రి మీద తిరగబడ్డాడు. తండ్రి యొక్క రాజ్యమును పొందాలని ఆయా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తను కొంతమందిని అడిగాడు, ఎట్లాగా మనము మన యొక్క తండ్రిని లేకపోతే దావీదుని ఎదుర్కొనగలము అన్నప్పుడు పిల్లరా, అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాట, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు. పిల్లరా, దావీదుకున్నటువంటి బలము, శక్తి, ఆ ధైర్యము ఎట్లా వచ్చిందండి? అతను పాడే పాటలు ఎట్లా ఉంటాయంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకెట్లా ఉంటాయండి? నా కోట, నా కొండ, నా సమస్తము నీవే అని పాడుకుంటూ ఉంటాడు. అమ్మాయ్యా, ఉదయకాల సమయంలో నీ పాట నా పాట గనక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం పాడుకుని ఆయన మీద ఆధారపడినట్లయితే దావీదు ఎట్లాగా ధైర్యవంతుడిగా ఉండి పిల్లరా ఎలాగ జయ జీవితం కలిగి ఉన్నాడో, నా జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కృపనిస్తారు. మనం కూడా ధైర్యంగా ఉంటాం, అధైర్యపడము. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన నమ్మినటువంటి దేవుడు బలాఢ్యుడు, పిల్లరా శక్తిమంతుడు, మన జీవితాలను కూడా బలవంతులుగా చేస్తారు. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని కలిగి ఉన్నవారు ఎంత ధన్యులు ప్రభువా. అందుకే వాక్యం సెలవుస్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులన్నది. అవును ప్రభువా, మీరు మా పక్షముగా ఉన్నప్పుడు ప్రభువా మాకు విరోధి ఎవడు? ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ప్రభువా, ఎలాగ దావీదు తన జీవితంలో ధైర్యం కలిగి ఉన్నాడో, సాక్ష్యం కలిగి ఉన్నాడో, మేము కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉంటాం. తద్వారా మాకు జీవితాల్లో గొప్ప ప్రభా పీస్ ఉంటుంది, ఆ సమాధానం ఉంటుంది. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా పిల్లలందరినీ దర్శించండి ప్రభా. వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసు కాబట్టి వరదయం లేనటువంటి దేవుడు ప్రభా, తగిన సమయంలో ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా మీ సమాధానం దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. లోకం ఎంతో భయంకరంగా ఉంది. మేము చూసేది లోకమును కాదు కానీ మమ్మల్ని రక్షించినటువంటి మా ప్రభు అయిన యేసు ప్రభువాన్ని ప్రభా, అప్పుడే మాకు నిరీక్షణతో జీవిస్తాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప, సమాధానము మాకు ప్రతి ఒక్కరి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.